అంటే వైశల్యము కావాలి, విస్తరణ కావాలి, ఎదుగుదల కావాలి, పెరగడము కావాలి. ప్రియులరా, ఈ విధంగా కుటుంబం అన్నప్పుడు ఈ విధమైనటువంటి ఆశీర్వాదము ప్రతి కుటుంబంలో ఉండాలి. ఎవరుంటే ఉంటారు? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఉండాలంట. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మనం చూస్తామా? ఒకసారి మరేస్తే మన లెక్చరర్ గారు ఉన్నారు, బాగా అందిస్తాడు నాకు బాగానే. టీచర్ గారు మరి 4-5 డిస్టిక్లకు పెద్ద మంచిగా అందించి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. ఎక్కువసేపు మాట్లాడను. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు. ఎవరు చెప్పారు? యోహాను చెప్పారు. నా వెనుక వచ్చేవారు నాకంటే ప్రముఖుడు, అతని చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడు అని కాను కదా. మరి నా వెనుక కూడా మరి అలాంటి ప్రముఖులు ఉన్నారు. కాబట్టి నేను కొద్దిసేపే మీ మధ్య నిలబడ్డా. ఎందుకంటే మైక్ ఇచ్చి పేరు చెప్పిన తర్వాత ఇంకా నిలబడక తప్పదు కదా. కాబట్టి చూడండి, పరలోకమందు గాని భూమి అందు గాని ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఉండాలి. ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. క్రీస్తు విశ్వాసము ద్వారా నివసించున్నట్టుగా. చూడండి, అంటే ఎవరు నివాసం ఉండాలి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అంటే ఈరోజు మనమందరం కూడా సేవకులు, దైవ కుటుంబాలను కలిగిన వారు, దైవాత్మ కలిగిన వారు. మనం చాలా వరకు దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉంటాం. కానీ మన కుటుంబాల్లో క్రీస్తును ప్రతిష్ఠించలేకపోతున్నామని అనిపిస్తుంది. ఈ రోజులో క్రీస్తును ప్రతిష్ఠించలేక లోక మర్యాదను అనుసరించకూడదని వాక్యం చెప్తుంది. కానీ క్రైస్తవులంతా కూడా లోక మర్యాదని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు, అనుసరిస్తున్నారు. దైవ సేవకులు కూడా అలాగే అనుసరిస్తూ ఉన్నారు. బట్ మనం ఎక్కడ తప్పిపోతున్నాం అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆశీర్వాదము కావాలంటే చూడండి, 2వ వాక్యం మనం చదివాము. 128వ కీర్తన మనం ధ్యానించినప్పుడు అక్కడ చూస్తున్నాం, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు. ఏమన్నాడండి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవల యందు నడుచువారు ఏమైతారు? భాగ్యవంతులు అవుతారట, ధన్యులు అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, భాగ్యవంతమైన జీవితము మనకు కావాలంటే మనం ఏం చేస్తే వస్తుంది? లోక మర్యాదను అనుసరిస్తే వస్తుందా? లేక సాంప్రదాయాలను అనుసరిస్తే వస్తుందా? లేక వ్యవస్థలను అనుసరిస్తే నాకు వస్తుందా? ఇక్కడ మనం ప్రశ్నించుకోవలసిన అవసరత ఉంది. దేవుని వాక్యం చెప్తూ ఉన్న మాట ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. మనం భక్తి కలిగి ఉన్నాం కానీ భయం విడిచిపెట్టాం.
ఈ రోజుల్లో పాస్టర్లంతా కూడా భయము అనేది లేదు, భక్తి ఉంది. కానీ అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? భయభక్తులు కలిగి ఉండుట వలన ఆయన త్రోవల్లో నడవాలి. ఏ త్రోవల్లో నడుస్తున్నాం? మీకు వచ్చిన పాట నాకు రాదు. పెళ్ళేటి తోవల్లో ఏసయ్య నేలా మరితివో